ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 21/4/2026 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షము పంచమి రాత్రి 1:21 వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతుంది. మృగశిర నక్షత్రం రాత్రి 12 గంటల వరకు ఉండి తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుంచి 9:20 వరకు, తిరిగి రాత్రి 11:06 నుంచి 11:52 వరకు వ్యాప్తిగా ఉన్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:59 నుంచి 5:27 వరకు, వర్జము ఉదయం 7:14 నుంచి 8:42 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 4:56 వరకు వ్యాప్తిగా ఉంది. సూర్యోదయం 6 గంటలకి, సూర్యాస్తమయం 6:30 నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగమైనటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి లగ్నాత్తు బలం బాగా ఉంది, రాశి చక్రం ప్రకారంగా బాగుంది. అద్భుతమైనటువంటి 2 రకాల శుభయోగాలు, ధన, ఆనంద, ఆరోగ్య, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడాభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు, వ్యాపార పరంగా అభివృద్ధి ఉంటుంది, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం పొందుకోవచ్చు. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పలు కూరగాయలు పండించే వారికి లాభం, కుటుంబ పరంగా అభివృద్ధి, సంతాన యోగం కానీ, వివాహ యోగం కానీ, ఆస్తి పంపకాలు లేదా కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరుల మధ్య మైత్రి అనుకూలంగా ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకునే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి చాలా మంచి అనుకూలమైనటువంటి అద్భుత శుభయోగాలు ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార పరంగా కలిసి రావడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల క్రీడల లాభం, సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్టయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బలంగా ఉంటుంది. వివాహ నిశ్చితాంలో విద్యార్థి లాభాలు, ఉద్యోగాల అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ ధనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి విదేశాల్లో, స్వదేశంలో కూడా పరిపూర్ణ విద్యా అభివృద్ధి, అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆనందాది అదృష్టయోగాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ఈ రోజు కూడా కాస్త ఇబ్బందికర వాతావరణం, ముఖ్యంగా ఆరోగ్య సంబంధ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఉదర సంబంధమైనది, అలాగే నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బంది ఎక్కువ ఉండొచ్చు. అలాగే మద్యపాన సేవనం వల్ల ప్రమాదాలు పొందుకునే అవకాశం, రాజకీయ నాయకులకి అవమానాలు, సినిమా రంగంలో నష్టము, కష్టకాలం, కళాకారుల క్రీడాకారులకి అవమానాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి నష్టం, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ నష్టం, కుటుంబ పరంగా చికాకులు, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య ఇబ్బందికర వాతావరణం, చెప్పుడు మాటలు వినడం, ప్రేయసీల మధ్య నష్టము, దుర్మార్గులతో స్నేహం మీకు నష్టాన్ని కలిగించడం, కళాకారుల క్రీడాకులకు ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి.
మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో ఇబ్బందికర వాతావరణం. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో నష్టంగా చెప్పబడుతోంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. వాహనం దొంగిలించబడే అవకాశం ఉంది. దుష్టులతో సాంగత్యం ఉంది, జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీలకు దూరంగా ఉండండి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కష్టకాలం, ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశం. రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి నష్టాలు. మత్స్యకారులకి ప్రమాదం కలిగే అవకాశం. వ్యాపార పరంగా ఇబ్బందులు, అలాగే మద్యపాన సేవన వల్ల ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టదాయకంగా ఉండబోతోంది. భగవద్గీత పారాయణం 5 నుంచి 8 అధ్యాయాలు తప్పకుండా చదవండి. అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, ఎవరికైనా కందులు దానంగా ఇవ్వడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఉదయం 7:21 నుంచి 8:37 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:14 నుంచి 2:01 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఆనంద యోగం, అదృష్ట యోగం, సువర్ణాభరణ ప్రాప్తి. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభాలు. రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగము. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం. విదేశాలు కూడా మంచి ఉన్నత విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలతంగా ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, రెడిసన్స్కి లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వైవాహిక జీవనానందం, గొప్ప వ్యక్తులతో పరిచయము, తప్పక వ్యాపార లాభం, ఆనందకరమైనటువంటి సంపద, ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగాలు. మంచి వ్యక్తులతో చాలా మంచి ప్రశాంతమైనటువంటి శుభ జీవనాన్ని, ఆనంద జీవనాన్ని పొందుకుంటారు. విద్యార్థి ఉత్తమ విద్యాభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగంలో, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభదినం. ఈరోజు చాలా మంచి అదృష్టంగా చెప్పవచ్చు. 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించడం. సంఘంలో పేరు ప్రతిష్టలు, ధనయోగాలు. రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లు కలిసి రావడం. ఈవెంట్స్ చేసేవారి గొప్ప ఈవెంట్స్. కళాకారులకు, క్రీడలకు అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. సోదరుల మధ్య మైత్రి బాగా ఉండడం. ఆస్తి పంపకాల లాభాలు. తప్పకుండా మీకు స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, కోర్టు వివాదాలు సమసిపోతాయి. వృత్తి, ఉద్యోగాదుల్లో, విద్యలో రాణింపు కూడా బలంగా ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే శుభయోగం. వస్తు, వాహన శుభయోగాలు. డ్రైవర్లకి, పెయింటర్లు కలిసి రావడం. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి. అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి బలంగా కనబడుతోంది. మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతులకు కూడా అనుకూలత, ఆనంద యోగం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంటుంది. ప్రశాంతమైన జీవనం, మంచి ఆర్థిక, ఆనంద, ఆరోగ్య, శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా లాభదాయకం స్థితి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ప్రశాంతమైన జీవనం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, సంతాన యోగం, వివాహ యోగం, విద్యాలాభం. ఉద్యోగంలో స్థిరత్వము, ధనకనక వస్తువాన ప్రాప్తి పొందుకోవడం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, స్వదేశంలో, విదేశాల్లో కూడా మంచి శుభయోగాలు. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. ధన సంబంధ విషయాల అనుకూలత, రుణ విమోచనాన్ని పొందుకోవడం, లావాదేవీల్లో మంచి లాభాలు పొందుకోవడం, వ్యక్తిగతమైనటువంటి, వృత్తిపరమైనటువంటి అభివృద్ధి పొందుకోవడం. డ్రైవర్లకి, పెయింటర్లకి రెడీ లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడకు అభివృద్ధి. వాహన యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, గృహయోగము. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం. అనుకున్న చోటికి, విదేశాల్లో, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నిమిత్తమై ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. మంచి మాట తీరు, ప్రశాంతమైన శుభజీవనం.
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనందాది అదృష్టయోగాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. 4 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త దూకుడు కొద్దిగా తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అంటే నిన్నటి స్థితి కన్నా కొద్దిగా అనుకూలంగా ఉంది. బట్ ఇంకాస్త మీరు మౌనంగా ఉండడం, తొందరపాటుతనాన్ని కంట్రోల్ చేసుకోవడం, ఇతరుల మీద ఆధారపడకపోవడం, విద్యార్థులు జాగ్రత్తగా ఉండడం, సమయపాలన చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగంలో కూడా ఒత్తిడి ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండి ఒత్తిడిని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. ఎందుకంటే జాతకం ముందుగానే చెప్తున్నాం కదా, ఒకరోజు ముందుగానే. సో కాస్త ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది కాబట్టి ముందు దానికి ప్రిపేర్ అవ్వండి. ఏ పనైనా, విద్య, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం ఏదైనా సరే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఆ ప్రెషర్ని తట్టుకునే ప్రయత్నాన్ని చేయండి. కుటుంబ సభ్యులతో కూడా అనవసరమైనటువంటి మాటలు పడాల్సి వస్తుంది. చిన్న పెద్ద లేకుండా కొంతమంది మాటలు అంటారు. దాన్ని కూడా దిగమింగుకునేటువంటి ప్రయత్నాన్ని చేయడం మంచిది అన్న విషయాన్ని గమనించండి. ఏదేమైనా కొంతవరకు ప్రశాంతత. బట్ లాటరీలకి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. కళాకారుల క్రీడా లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ లభించడం. కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి సమాచారం పూర్తిగా పర్ఫెక్ట్గా వస్తుందనుకోకండి. మీరు రీచెక్ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. రిజెక్ట్ చేయక్కర్లేదు, రీచెక్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే రైతులు, పూలు, పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి పర్వాలేదు. కాస్త అనుకూలంగా శుభయోగాలే. విద్యార్థులకు, ఉద్యోగస్తులకి జాగ్రత్తగా ఉండండి. ఇతర మీ ఆధారపడకుండా పరీక్షలు రాస్తే మంచి ఉన్నత స్థాయి విజయాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ధన, కనక, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. కాస్త వెనుక ముందు ఆలోచించుకోవడం, సింపుల్గా గణపతి అష్టోత్తరం చదువుకోవడం, ఎవరికైనా కాస్త అన్నదానం లేదా ఎవరికైనా కాస్త పరోపకారం చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటున్న విషయాన్ని గమనించండి. ఈ రాశి వారికి ఉదయం 7:50 నుంచి 10 గంటల వరకు చాలా మంచి సమయంగా చెప్పబడుతుంది. బట్ ఈరోజు బాగుంది, కానీ ఈ సమయం ఇంకా అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. ఆ సమయంలో 7, 9 అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి వైవాహిక జీవనానందం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, సంతాన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రుల సమాగమం. విదేశాల్లో, స్వదేశంలో కూడా మంచి ఉన్నత విద్యా, ఉద్యోగ, వ్యాపార వృద్ధిని కొనసాగించవచ్చు. కళాకారుల క్రీడగా అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంటుంది. రాజకీయ రంగంలో ఎదుగుదల. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయము, తప్పక వ్యాపార లాభము, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభము, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, రాజకీయ రంగంలో అనుకూలతలు, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభదాయకమైన స్థితి. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార, ప్రశాంతమైన సుఖజీవనం, శుభజీవనంగా చెప్పవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి. ఇది చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. పర్వాలేదు, ఈరోజు కొంత ప్రయోజనాన్ని పొందుకుంటున్నారు. ధన, ఆనంద, ఆర్థిక శుభయోగాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, కన్సల్టెన్సీ ఆధారపడడంగాను, అలాగే మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినడంలోనూ అనుకూలత కనబడుతోంది. డ్రైవర్లకి, పెయింటర్లకి శుభయోగాలు. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం. రాజకీయ రంగంలో అద్భుతం. కళాకారుల క్రీడాగారి అవార్డు, రివార్డులు సొంతం. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి ధనయోగము. కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం. ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి అవకాశాలు. రుణపీడ పరిహారం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం. వివాహాదరిచే తాంబూలాదుల అనుకూలతలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభాలు పొందుకునే అవకాశాలు. ఆనందకరమైనటువంటి సంపద, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనంద యోగాలు. స్వదేశంలో, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు. ఈరోజంతా చాలా మంచి ఆనందకరమైన శుభదినంగా చెప్పవచ్చు.
4, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మంచి ఆలోచనలు, శుభప్రదమైన సుఖప్రదమైనటువంటి లాభము, ధనయోగము, రుణ విమోచనం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారాదులు లాభాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, బంధుమిత్రుల సమాగమం, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, వివాహాది నిశ్చయ తాంబూలాదు లాభాలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, ఆనందకరమైన సంపద, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, వాహన యోగాన్ని, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, మంచి స్థైర్యము, ధైర్యము, ఆనంద యోగం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించేటువంటి సౌలభ్యం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, విదేశాల్లో కూడా స్థిర నివాసం, ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజు చాలా మంచి శుభతరుణంగా చెప్పబడుతోంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి శుభకరమైన ఆలోచనలు, వాహన యోగము, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, బంధుమిత్రుల సమాగమము, వివాహ యోగము, ప్రేయసి ప్రియుల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆనందకరమైన ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశాలు వెళ్ళగలిగే ప్రయత్నం చేయవచ్చు. విదేశాల్లో కూడా, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు పొందుకుంటారు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెరువుల వారికి, రైతులు, పూలు పలుగురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ అనుకూలవంతమైన స్థితి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారం అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, వస్తు వాహన, విద్య, ఉద్యోగ వ్యాపార, కుటుంబ సౌఖ్య, ఆనందకరమైనటువంటి యోగాలుగా చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనంద యోగం. మీరు అనుకున్నటువంటి శుభకర యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 6 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి కూడా చాలా మంచి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకోవచ్చు. అనుకూల ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవచ్చు. అలాగే ప్రశాంతమైన సుఖజీవనం, రోగనాశనం, రుణ విమోచనం, సంతాన యోగం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చాలా మంచి ఆనందకరమైన శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.